అవునండి అని పిలవండి. ఇంతమంది ఉన్నారు కదా ఇక్కడ, పిలవండి. వస్తాడు వెయిట్ చేయరు కదా, పిలవండి. ఇప్పుడు మా టైం అంతా వేస్ట్ చేయమండి. ఒకసారి ఎంప్లాయీ లేకపోతే బౌన్సరా ఒకసారి అడగండి. లేవనుకున్నారా టైం అంతా, అందమంతా టైం అంతా వేస్ట్ చేస్తున్నారా మీరు? పిలవండి మరి. అందుకే మేమే లోపలికి వెళ్తామంటున్నాం. రైట్, తను బౌన్సరా ఎంప్లాయీ అడగండి ఒకసారి. తను ఎల్లో కలర్ షర్ట్ వేసుకుని అతన్ని మీ అప్రిషియేషన్ ఎవరికి వద్దండి, వాళ్ళకి రెస్పాన్స్ ఇవ్వండి, వాళ్ళకి ప్రాపర్ రెస్పాన్స్ ఇవ్వండి. మీరు వాళ్ళకి రెస్పాన్సిబుల్, మీరు ప్రాపర్ గా లేరు కాబట్టి ఈ రోజు మేము ఇక్కడికి వచ్చి క్వశ్చన్ చేస్తున్నాం. మేనేజ్మెంట్ మీకు స్పోర్ట్స్ సంబంధం లేదు, మీరు ఏదన్నా మీరు అక్కడ చూసుకోండి. ఒక్కటి ఏనండి, మీరు పిల్లల సెక్యూరిటీ కాదు, పిల్లల పేరెంట్స్ ఇస్తే కంప్లైంట్ ఇస్తాం మేము వచ్చాం. మాకేమైనా అవసరమా? తనకి ఇవ్వండి, మాట్లాడించండి ఒకసారి. మీరు చెప్పండి మరి, మేము లోపలికి వెళ్ళొద్దు అంటున్నారు, మీరు పంపించట్లేదు కదా, మరి ఆయన బయటికి రమ్మని చెప్పండి. ఇంతమంది వెయిట్ చేస్తున్నాం, ఇంతమంది అరుస్తున్నాం, మార్నింగ్ నుంచి రోడ్డు మీద కూర్చొని ఇంత గొడవ చేస్తున్నాం కదా, మీకు రెస్పాన్సిబిలిటీ ఉండాలి కదా. మేనేజ్మెంట్ రారు, నాయుడు అనే వ్యక్తిని పంపిస్తారు, మిమ్మల్ని చెప్పండి. మేనేజ్మెంట్ ఏమైంది? ఇప్పుడు మేనేజ్మెంట్ ఏమైంది? పేరెంట్స్ కు చెప్పడానికి, పేరెంట్స్ సందాయి చెప్పడానికి లేదండి, 5 minutes చూస్తాం. మీరు రాకపోతే మేమే లోపలికి వెళ్తాం. ఇంకా అంతసేపు మేము వెయిట్ చేయం కదా. అవునండి, పిల్లలు ఇబ్బంది పడినప్పుడు మరి అంటే మీ ఒక్కరి ప్రాబ్లం కాదు కదా, ఇక్కడ అందరి ప్రాబ్లమ్స్ ఇంతమంది ఉన్నారు కదా. మీరు పేరెంట్ ఎంతసేపు వెయిట్ చేయమంటారు? ఎవరైనా వచ్చి మాకు మీటింగ్ పెట్టి అవన్నకు ఇప్పుడు వచ్చేసి అనౌన్స్ చేశారు. సంజన ఒకసారి తను అడగండి, తను ఏంది బౌన్సరా లేకపోతే అక్కడ వర్క్ చేస్తున్న ఎంప్లాయా, అసలు ఏంటి ఆయన ఏ కారణం చేత మిమ్మల్ని అందరినీ ఆపుతున్నారు? లేకపోతే ఫోన్ అతనికి ఇవ్వండి, నేను యాక్టివ్ మాట్లాడతాను. స్టూడియో నుంచి మాట్లాడుతున్నారు, స్టూడియో ఈఆర్కే న్యూస్ స్టూడియో నుంచి. మరి మీరు లోపలికి పంపించట్లేదు, మీరు సమాధానం కూడా చెప్పట్లేదు. అసలు మీరు ఏంటి ఇక్కడ, మీ పొజిషన్ ఏంటి ఇక్కడ? చెప్పండి. ఐడి కార్డ్ చూపించారు, ఐడి కార్డ్ చూపించారు. ఐడి కార్డ్ చూపించారు. సో ఇప్పుడు పిల్లల సేఫ్టీ చూసుకోవాల్సిన బాధ్యత సెక్యూరిటీ బాధ్యత లేదు. ఇక్కడ ఉండి ఎంత చెప్పని ఉండండి, మీతో పాటు నేను ఉంటాను, మీతో పాటు నేను అక్కడ ఏంటంటే పిల్లల సెక్యూరిటీ ఉంది. మీ పిల్లలే కదా సార్, మీ పిల్లలే కదా, వాళ్ళకి ఇబ్బంది కలగకుండా మేము చూస్తున్నాం. ఓకే సార్. ఒకటి పిల్లలలో మేనేజ్మెంట్ పిలుస్తారా, పిలవరా, మీరే తీసుకుంటారా? ఒకరికి మీరు ఎందుకు తీసుకుంటున్నారు అదొకటి చెప్పండి. వకాలతో ఎందుకు తీసుకుంటున్నారా? ఇక్కడికి సో మీరు పిల్లల గురించి పట్టించుకున్నారు, పేరెంట్స్ రోడ్ మీద ఉన్నారు కదా, ఇప్పుడు మీరు చేసిన ఇష్యూ వల్లే కదా ఇంతమంది రోడ్ మీదకి వచ్చారు. ఆ పిల్లల అయితే పిలవండి, లేదా మేమే లోపలికి వెళ్తాం. 2 ఆప్షన్స్ ఉంటాయి. లౌడ్ స్పీకర్ ఆన్ చేయండి, మాట్లాడతాను. వాళ్ళు ఆయన పేరు ఒకసారి కనుక్కోండి. స్టూడియో నుంచి మాట్లాడుతున్నారు, చెప్పండి. యాక్చువల్ గా మేము జాయిన్ చేసినప్పుడు, మా పిల్లల్ని జాయిన్ చేసినప్పుడు అప్ టు 10% ఎవ్రీ ఇయర్ పెంచుతామని చెప్పారండి. ఇప్పుడు అప్ టు 33% పెంచుతున్నారు. ఏమన్నంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచామంటున్నారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తున్నందుకు మేము ఫీజు హైక్ చేస్తున్నాము అని అంటున్నారు. మళ్ళీ సపరేట్ గా బ్యాడ్మింటన్ కానీ స్కేటింగ్ కానీ ఎవ్రీ ఇయర్ 3,000 to 5,000 వాళ్ళు మళ్ళీ ఎక్స్ట్రా పే చేయించుకుంటున్నారు.
మా పిల్లలకి మినిమం బేసిక్స్ కూడా రావట్లేదు స్పోర్ట్స్ లో. ఎడ్యుకేషన్ కూడా ఆఫ్టర్ కరోనా నుంచి మాకు చాలా వీక్ అయిపోయింది, చాలా డల్ అయిపోయింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే డెవలప్ చేస్తున్నామో వాళ్ళు చెప్తున్నారు, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడం ద్వారా పిల్లలకి స్పోర్ట్స్ లో ఏమైనా అడ్వాంటేజ్ వచ్చిందంటారా? వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఫీజు హైక్ చేసుకుంటున్నారు. హలో, ఇప్పుడు ఏదైతే వాళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేశామని చెప్పారో దానివల్ల పిల్లలకి ఏమైనా అడ్వాంటేజ్ వచ్చిందా? వాళ్ళు ఏమైనా స్పోర్ట్స్ లో మరి కాస్త మెరుగ్గా ఏమైనా పర్ఫార్మ్ చేస్తున్నారా? 3 crores అంటున్నారండి. మాకు ఇంతకు ముందే బ్యాడ్మింటన్ కోర్ట్ ఉంది, ఇంతకు ముందే మళ్ళీ స్కేటింగ్ కోర్ట్ ఉంది, ప్రతి ఒక్కటి ఉంది. వాళ్ళు డెవలప్ చేసింది ఏమీ లేదు, జస్ట్ గ్రీన్ మ్యాట్ ఒకటే వేసుకున్నారు. ఎక్స్ట్రా మళ్ళీ ఇంతకు ముందు ఏంటంటే బ్యాడ్మింటన్ కోర్ట్ కి గుప్తా జ్వాల అని నేమ్ ఉండేది. వాళ్ళు ఇప్పుడు రెంట్కి ఇచ్చేసుకున్నారండి. వాళ్ళు లీజ్ కి ఇచ్చుకున్నారా ఏమి ఇచ్చుకున్నారో తెలీదు. అది వచ్చేసి ఇప్పుడు రాజు అకాడమీ అనేసి మారిపోయిందండి పేరు. సో అక్కడ మీ పిల్లలకి ఫ్రీగా ఎంట్రీ ఉందా? ఒకటేనండి, అప్ టు 10% ఎక్స్ట్రా ఫీజు కట్టాల్సిందేనా, లేకపోతే మీరు కట్టిన వాళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం 3 కోట్లు ఖర్చు పెట్టి మీ దగ్గర నుంచి కలెక్ట్ చేస్తున్నారు కాబట్టి ఆ డబ్బులు మీకు డిస్కౌంట్ ఏమైనా ఉంటుందా, లేకపోతే మొత్తం అందరితో పాటు మీరు కట్టాల్సిందేనా? అందరితో పాటు మాకు వేసారండి. కాకపోతే మళ్ళీ మాకేంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచారు కాబట్టి ఇక్కడ 3 గ్రూప్స్ అనేది పెడతారండి ఎవ్రీ చైల్డ్ కి సెలెక్ట్ చేసుకోవడానికి. మాకు ముందేం ఇంటిమేట్ చేయలేదు. బ్యాడ్మింటన్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకి ఎక్స్ట్రా 3,000 పే చేయాలని మాకేం ఇంటిమేట్ చేయలేదు. మేము ఒక ఇయర్ పంపించిన తర్వాత నెక్స్ట్ ఇయర్ నుంచి ర్యాకెట్ అవన్నీ తెచ్చుకోవాలి అనేసి చెప్పారు. మేము షూస్ ర్యాకెట్ అవన్నీ అరేంజ్ చేసుకున్న తర్వాత కూడా మళ్ళీ ఆ నెక్స్ట్ ఇయర్ నుంచి ఏం చేశారంటే ఎవ్రీ ఇయర్ 3,000 కంపల్సరీగా పే చేయాలనేసి పిల్లల్ని టార్గెట్ చేస్తున్నారండి. వాళ్ళని ఆడిపించారు, వాళ్ళని పాయింట్అవుట్ చేస్తారు. మీ పేరెంట్స్ ఫీజు పే చేయలేదు అనేసి బ్యాడ్మింటన్ కోర్టులో ఖాళీగా కూర్చోబెట్టడము. అట్లా వాళ్ళకి ఏంటంటే వాళ్ళ మైండ్ అనేది డైవర్ట్ అయిపోతుంది. మమ్మీ నన్ను సపరేట్ గా కూర్చోబెడుతున్నారు అనేసి వాళ్ళు చెప్పడం. ఖచ్చితంగా పిల్లల మధ్యలో ఆత్మన్యూనతా భావనానికి మాకు అదంతా ఇంక్లూడ్ కావాలి, సపరేట్ గా మేము ఫీజు పే చెయ్యము. ఒకసారి ఫిజికల్ డైరెక్టర్ అని చెప్పారు కదా, ఆయనతో ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేయండి. ఆయన దానికి ఏం సమాధానం చెప్తారు? సపరేట్ గా ఆయన చెప్తున్నారు పిల్లల సెక్యూరిటీ కోసం అంటున్నారు. వాళ్ళు మేనేజ్మెంట్ మాకు అసలు రెస్పాండ్ అవ్వట్లేదండి. ఫిజికల్ డైరెక్టర్ ఒక పర్సన్ ఇప్పుడు ఎల్లో కలర్ టీ షర్ట్ వేసుకొని ఉన్నారు కదా, పిల్లల సెక్యూరిటీ కోసం అంటే మేమేం ఫైట్ చేయడానికి రాలేదండి. జస్ట్ మేనేజ్మెంట్ తో డిస్కస్ చేయడానికి అనేసి వచ్చాము. మేమేం ఫైట్ చేయడానికి రాలేదు కదండి మేనేజ్మెంట్ తో. వాళ్ళే ఈ రోజు అరేంజ్ చేశారు కదా. ఒక్కసారి ఆ ఎల్లో కలర్ టీ షర్ట్ అతనితో మాట్లాడించే ప్రయత్నం చేయండి. ఈ రోజు వాళ్ళు మాకు టైం ఇస్తామని వాళ్ళే మీటింగ్ అరేంజ్ చేశారు కదా. ఒకసారి మా రిపోర్టర్ ఫోన్ ఇవ్వరా? ఎల్లో కలర్ సంజన, మనకి చాలా క్లియర్ గా అర్థమవుతోంది అక్కడ పిల్లల ఎక్స్‌ప్లాయిటేషన్ జరుగుతోంది. చెప్పండి, వాళ్ళకి ఆశ కల్పిస్తున్నారు, వాళ్ళకి స్పోర్ట్స్ అన్నారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నారు, కానీ ప్రతిదానికి ఛార్జ్ చేస్తున్నారు. మనకు అర్థమవుతుంది. ఏమంటున్నారంటే ఆల్రెడీ కొంతమంది అగ్రీ చేశారు, కొంతమంది అగ్రీ చేయలేదు అని చెప్పి అంటున్నారు. అగ్రీ చేసే వాళ్ళ సంగతి ఓకే, కొంతమంది అగ్రీ చేశారు, కొంతమంది అగ్రీ చేయలేదు. సో ఎవరైతే అగ్రీ చేయలేదో వాళ్ళకి మాత్రమే మండే మీటింగ్. అంటే చేయని వాళ్ళతోనే మండే మీటింగ్ అంట. సో వాళ్ళని కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తారు, కానీ వీళ్ళు మాత్రం వెనక్కి తగ్గే ప్రయత్నం అయితే వీళ్ళు చేయట్లేదు. రైట్. ఆ ఫిజికల్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆయనతో ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేయండి. ఆయన ఒకటే ఒక క్వశ్చన్ అడగండి. నిజంగానే ఆయన పిల్లల సెక్యూరిటీ గురించి ఆలోచిస్తున్నారు, బానే ఉంది, అప్రిషియేట్ చేద్దాం. ఆయన అసలు లోపలికి ఎలా చేయట్లేదు. లోపల పిల్లలు ఉన్నారు, పిల్లలకి ఎగ్జామ్స్ జరుగుతున్నాయని చెప్పేసి ఆయన లోపలికి బయట తీసుకున్నాడు. ఆయన లోపలికి వెళ్ళిపోతుంది. ఇక్కడ ఎవరైతే మేనేజ్మెంట్ ఉన్నారో వీళ్ళందరూ కూడా ఇక్కడ ఆ ఎల్లో కలర్ టీ షర్ట్ చేసినా కూడా వాళ్ళు వెళ్ళనివ్వట్లేదు. కనిపిస్తుంది. సో ఇంతమంది పేరెంట్స్ ఎల్లో కలర్ టీ షర్ట్ అతను ఎవరైతే స్పోర్ట్స్ డైరెక్టర్ అని చెప్పారో ఆయన అడగండి, ఒకటే ప్రశ్న అడగండి. లోపలికన్నా పంపించాడు. స్టూడియో నుంచి మాట్లాడండి. స్టూడియో నుంచి మీరు ఏ కాల్ మాట్లాడంటే కాదు కదా. ఇప్పుడు మేడం నా డ్యూటీ ఇక్కడ అంతే. అవును, ఇప్పుడు మీరు లోపలికి వెళ్ళి ఏం డ్యూటీ ఆయన ఎడ్యుకేషన్ సెక్యూరిటీ డ్యూటీ, పిల్లల సెక్యూరిటీ ఇచ్చే డ్యూటీ. వస్తారు మేడం, నాయుడు గారు అన్నారుగా వస్తారు. వెయిట్ చేయండి మేడం. ఏంటంటే మీరు స్పోర్ట్స్ ఇన్ఛార్జ్ చెప్పండి. సెక్యూరిటీ గార్డ్ లాగా ఎందుకు పనిచేస్తున్నారు? మీరు కూర్చోండి.
కూర్చొని కొద్దిసేపు కాదండి, కూర్చోవడం కాదు, మీకు ఎవరైతే కన్సర్న్ పర్సన్ కావాలో వస్తారు. ఆయన మాట్లాడడానికి ఎందుకు భయపడుతున్నారు? ఆయన మాట్లాడడానికి ఎందుకు భయపడుతున్నారు? బెటర్ ఆయన మాట్లాడడానికి ఎందుకు భయపడుతున్నారు? ఆయన ఎందుకు భయపడుతున్నారు మాట్లాడడానికి? మాట్లాడండి అయితే, భయపడతలేదు, మాట్లాడండి. నాకు అవసరం లేదు. మాట్లాడండి. మీరు మరి భయపడినప్పుడు సమాధానం చెప్పే ధైర్యం లేనప్పుడే భయపడాలి. చెప్తాను, పిల్లలు కాబట్టి నేను లోపల పంపించే అలౌ లేదు. మీ జాబ్ రోల్ ఏంటి? కూర్చోండి, అక్కడ కూర్చోండి. మీ జాబ్ రోల్ ఏంటి? నేను ఎందుకు భయపడతా మేడం? మీ జాబ్ రోల్ ఏంటి? ఎక్స్క్యూజ్ మీ సార్, మీ జాబ్ రోల్ ఏంటి? చిన్న పిల్లలు ఉన్నారు, ఎవరికి లోపల పంపాను, కావాలన్నారు, అక్కడ వస్తారు, మాట్లాడతాడు. మీ జాబ్ రోల్ ఏంటి? థ్యాంక్ యూ. మీ జాబ్ రోల్ ఏంటి? Have a nice day, that's all. మీ జాబ్ రోల్ ఏంటి? Please don't irritate me. మీ జాబ్ రోల్ ఏంటి? Okay, I 100% I will support media. మీ జాబ్ రోల్ ఏంటి? మీ జాబ్ రోల్ ఏంటి? మీ జాబ్ రోల్ ఏంటి? రమ్మని చెప్పు, రమ్మని చెప్పు, రమ్మని చెప్పు, రమ్మని చెప్పు, రమ్మని చెప్పు. నువ్వేం చేస్తావు? సెక్యూరిటీ గార్డ్ అండి. నీ యూనిఫామ్ ఏది? నీ యూనిఫామ్ ఏది? యూనిఫామ్ నేను వచ్చి జాబ్ లో యూనిఫామ్ ఏది? నువ్వు సెక్యూరిటీ ఐడి కార్డ్? అవును, నేను వచ్చి 10 days అవుతుంది. ఐడి కార్డ్ ఏది? 10 days అవుతుంది నేను వచ్చి. ఏం చెప్పు నీ కానీ యూనిఫామ్ చెప్పు. ఆయన సెక్యూరిటీ గార్డ్ అంటారు, ఆయన ఐడి కార్డు చూపించమని చెప్పండి, లేకపోతే ఆయన బయట వెళ్ళమని చెప్పండి. ఆయననే అక్కడ ఏదైనా సమస్య సృష్టించి దాన్ని ప్రజల మీద వేస్తే, పేరెంట్స్ మీద వేస్తే ఎవరు బాధ్యత? నేను 10 days అవుతుందండి. ఎందుకు వస్తున్నావు చెప్పు. కొత్త న్యూ జాయినింగ్ రూల్స్ బయటకెళ్ళు, బయటకెళ్ళు. మీకు ఐడి కార్డు లేనప్పుడు మీరు మమ్మల్ని లోపలికి పంపించండి. అయితే మీరు బయటకన్నా వెళ్ళండి. మీరు వెళ్ళకపోతే లోపలికి వెళ్తాం. ఇంకా ప్రభాకరణ ఈయన యూనిఫామ్ లేదు, ఈయన చేస్తుండే ఐడి కార్డు లేదు, ఏది లేదు. ఈయన ఎవరు? ఊతే పర్సన్. అంటే కాదు కదా, మీకు ఐడి కార్డు లేదు. న్యూ జాయినింగ్ న్యూ జాయినింగ్ కాదు కదా. వీళ్ళకి ఐడి కార్డ్స్ ఉన్నాయి, వీళ్ళు ఆపారంటే ఓకే. మీరు ఎందుకు ఉన్నారు ఇక్కడ? మీరు ఎందుకు ఆపారు? మీకు ఐడి కార్డు కూడా లేదు కదా. బయట తీసుకెళ్ళండి, బయట తీసుకెళ్ళండి. డ్యూటీ ఇక్కడే సార్. ఐడి కార్డు లేదు కదా. బయటకు వెళ్ళండి, లోపలికి కాదు, బయటకు వెళ్ళండి. నువ్వు బయటకెళ్ళి ఫస్ట్, బయటకు వెళ్ళాల్సింది. మీరు బయటకు వెళ్ళండి, తీసుకోనా బండి. మీకు ఐడి కార్డు లేదు కదా, మమ్మల్ని లోపలికి పంపించట్లేదు కదా. 10 days అవునండి, ఆయన తప్పు చేసి అది ప్రజల మీద వేస్తే, పేరెంట్స్ మీద వేస్తే బయటకెళ్ళు. మీరు స్టాఫ్ అయితే మీ మేనేజ్మెంట్ వచ్చి పిలుస్తానని చెప్పి సార్ కూడా చెప్పాను కదా.